బ్రేకింగ్ న్యూస్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు తమిళ సినీ పరిశ్రమల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తమిళ ప్రజల ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. ఓ సినిమా వేడుకలో రాజేంద్ర ప్రసాద్ దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. జానపద చిత్రాల్లో కాంతారావు కత్తిసాము చూసి తమిళ దిగ్గజ హీరో ఎంజీఆర్ భయపడేవారని, ఆ భయంతో ఆయన పోసుకునేవారని రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోలీవుడ్ వర్గాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్. మామూలుగా ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. నేను అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే తమ్ముడైనా బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై దక్షిణ భారత సినీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్ తీవ్రంగా స్పందించారు. ఎంజీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు, తమిళనాడును ఏలిన గొప్ప నాయకుడు అని చెప్పారు. తెలుగు నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను తాము కుటుంబ సభ్యులాగా గౌరవిస్తామని, అటువంటిది ఎంజీఆర్ను చౌకబారుగా పోల్చడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాజేంద్ర ప్రసాద్ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని నాజర్ డిమాండ్ చేశారు. నటుడు విశాల్ కూడా సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ను నిలదీశారు. కాంతారావుని పొగడాలని కానీ ఎంజీఆర్ లాంటి లెజెండరీ నాయకుడిని కించపరచడం తగదన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాటలు ప్రజల మనోభావాల్ని దెబ్బతీశాయని, భవిష్యత్తులో ఈ స్థాయి నటుడి గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే తాను సహించబోనన్నారు. తమిళనాడులో ఎంజీఆర్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడి ప్రజలు రాజేంద్ర ప్రసాద్ను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక సీనియర్ నటుడై ఉండి మరో ఇండస్ట్రీకి చెందిన దిగ్గజం గురించి ఇలా మాట్లాడడం అపరిపక్వతకు నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.